పిల్లలు పుట్టిన కొత్తలో ఎలా ఉంటుందంటే వచ్చిన వాళ్ళందరూ సలహాలు ఇచ్చేస్తుంటారు, అవునా కదా? అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు ఎవరైతే తల్లి ఉంటుందో ఆవిడకి అర్థం కదా ఏ సలహా ఫాలో అవ్వాలి, అన్ని సలహాలు వచ్చేస్తుంటాయి. ఏదైనా ఒక కష్టంలో నష్టంలో ఉన్నామనగానే ఆ కష్టం నుండి బయటకు రావడానికి అంతమంది బోల్డ్ అని సలహాలు ఇస్తుంటారు. కొంతమంది మంచి సలహాల్లా కనబడతాయి కానీ అవి యాక్చువల్గా మంచి సలహాలు కాదు, చెడ్డ సలహాలే. చెడ్డ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మన మంచిని కోరని వారు కూడా చాలామంది ఉంటారు. మరి నాకు మంచి ఆలోచన ఎవరిస్తారు? నా మనసును ఎవరు నియంత్రించగలరు? నా మనసును ఒక రైట్ వేలో, ఒక తిన్నని దారిలో నన్ను ఎవరు నడిపించగలరు అని మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు